నెల్లూరు జిల్లా రాపూరు మండలం పగిలి గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళుతూ గ్రామస్తులతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, దీపం పథకం, తల్లికి వందనం వంటి పథకాలు ఇప్పటికే అమలు చేయడం జరిగిందని, త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేయడం జరుగుతుందన్నారు. కాగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామకృష్ణకు గ్రామస్తులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాపూరు టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వరరెడ్డి, చెన్ను అశోక్ రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, నువ్వుల శివరామకృష్ణ, జెడ్పీటీసీ ప్రసన్న, తిక్కమనేని ప్రసాద్ నాయుడు, ఎంఎంటీ మధురెడ్డి, బత్తిన శ్రీహరిరెడ్డి, కొండలపూడి రాఘవరెడ్డి, పంగిలి గ్రామ సర్పంచ్ కూకటి లక్ష్మీదేవమ్మ, కూకటి పెంచులయ్య, మధిర నాగేశ్వరరావు, పచ్చిల్లగ రత్నయ్య, సయ్యద్ కూనిపోగు కన్నయ్య, చిలువూరు రమణమ్మ, రావూరు మండల జనసేన నాయకురాలు కొండాపురం కస్తూరి తదితర మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నడిపినాది మన రామకృష్ణన్న సైన్యం, 3 రాజధానుల పేర మనల ముంచే ప్రయత్నం. కుట్రగదిని నాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో లోకేశన్న. అదే అక్కడ ఒకటి ఇచ్చిన ఎడన్నా అదమ్మా 2011 సార్, 2011లో మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. మాకు మేము పేదవాళ్ళం, మాకు లేని మీరన్నా చేయండి సార్. మాకు ఎవరు చేయలేదు. ఆ భూమి కోసం మేము ఎంత ఇదైపోయినాం. పేదవాళ్ళం సార్ మేము. ముందుండి కదులుతుండు తెలుగుదే